ఇవాళకి ఇచ్చిన పరిస్థితి కానీ దాఖలాలు కానీ లేవు కదా. జావేద్ గారు మరొకసారి సమ్మారావు గారిని కూడా ఒక ప్రశ్న అడుగుదాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయంపై సమ్మారావు మీ అభిప్రాయం అడుగుతున్నా. సార్ నేను ఏమంటున్నానంటే ఇది రాజకీయాలలో ఇప్పుడు ఎన్నికల్లో ఒక ఎత్తుగడలో భాగం అని చెప్పి ఈ ఎన్నికల్లో ఏదైనా ఎవరికి వారు ఓటు సాధించుకోవాలని చెప్పి ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలో సవరణ అనేటువంటి అంశాన్ని లేవనెత్తడం అనేది సమంజసమైంది కాదు. నేను ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడే చెప్పిన ఏ రాజకీయ పార్టీ గాని ఈ భారతదేశంలో అంత ధైర్యం చేస్తుందని నేను అనుకోవడం లేదు. రాజ్యాంగం మార్చడానికి గాని రిజర్వేషన్లను తగ్గించడానికి గాని ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేసినా కూడా ఆ రాజకీయ పార్టీ మనుగడ ఈ భారతదేశంలో సాగించడం కష్టం అవుతుంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? రాజ్యాంగాన్ని గాని రిజర్వేషన్లు గాని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. సమ్మరారు మరొకసారి నా ప్రశ్న అడుగుతా. ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మీద మీ స్పందన ఏంటి? లాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నాయి. ఒక 2 రోజులు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని నేను మళ్ళీ జావేద్ గారు తప్పకుండా విల్ కమ్ బ్యాక్ టు యు. ప్లీజ్ వెయిట్. అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ మీటింగ్ పోతున్నాను, మంత్రి కేంద్రంలో మంత్రిగా తిరిగి వస్తారని చెప్పారు. అది ఏ రకంగా సాధ్యం అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కావాలని కుట్ర చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి తతంగాన్ని మొత్తాన్ని చేతిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సీట్లు వచ్చేటట్టుగా చేయడం జరుగుతా ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం. 2 రోజుల క్రితం జరిగినటువంటి సభలో, బహిరంగ సభలోనే నామా నాగేశ్వరరావు గారు ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేస్తే ఏ రకంగా కేంద్ర మంత్రిగా ఆయన తిరిగి వస్తుందో చెప్పాల్సిన అవసరం కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఉందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఓకే, చివరిగా శ్రీవర్ధన్ రెడ్డి గారితో మీకు సమాధానం చెప్పిస్తా. ఓకే ఫైన్. సమ్మారావు మరొక విషయం, కేసీఆర్ గారు ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు. ఏదైతే కేంద్రం చేసినటువంటి ఆరోపణ ఉన్నదో, దర్యాప్తు సంస్థలు ఏవైతే ఆరోపణ చేసిందో, మరి తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకని అరెస్ట్ చేయటం లేదు, ఇది ఒక నాటకం కాదా అని ఒక ప్రశ్నిస్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ 91 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసు ఇచ్చిన వెంటనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడిని వెంటనే అరెస్టు చేయడం అనేది సాధ్యపడుతుందా? కొంచెం కూడా సమయం తీసుకోరా? దర్యాప్తుకి రమ్మన్న తర్వాత కదా, సమాధానం విన్న తర్వాత కదా అరెస్టు చెయ్యాలా లేదా అన్నది. సమ్మరారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు అది ఏం జరుగుతున్నదంటే నేను ఒక మాటకైతే చెప్తా. పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన తర్వాత ఇక్కడున్న ముస్లింలందరూ కూడా భారతీయులే. ముస్లింల రిజర్వేషన్లు తీపిస్తానంటే ఇప్పటి వరకు ముస్లింల పేరు మీద ఇక్కడ రిజర్వేషన్లు లేవు. ABCDE పేరు మీద రిజర్వేషన్లు నడుస్తున్నాయి. ఆ రిజర్వేషన్లు ఓట్ల కోసానికి హిందూ మనోభావాలను, ముస్లిం మనోభావాలను దెబ్బకొట్టి, హిందుత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా మనుగడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే భాగంగానే ఈ మాటలు మాట్లాడినట్టు వస్తున్నాయి తప్ప నిజంగా ముస్లింల మీద, హిందువుల మీద, పేద వర్గాల మీద, దళిత వర్గాల మీద, బలహీన వర్గాల మీద ఈ మాత్రం గౌరవం లేదు. నేను అంటున్నా, ఇంత రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఇంత రాజ్యాంగ పరంగా అందరికి సమాన హక్కులు భారతదేశంలో ఉన్నప్పటికీ, వాక్ స్వాతంత్రం కూడా భారతదేశంలో అందరికి ఉన్నప్పటికీ, ఇంత రాజకీయ వ్యవస్థలు గాని మిగతా వ్యవస్థలలో కూడా ఇంత వివక్ష ఇంకా అట్టడుగు వర్గాల మీద ఎందుకు జరుగుతున్నది ఈ భారతదేశంలో అనేదానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ సమాన హక్కులు కలుగుతున్నాయి? ఎంతమంది? నేను ఒక్కొక్కసారి అనిపిస్తున్నది 5,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు పార్లమెంట్ లో అడుగుపెట్టే పరిస్థితి వస్తే
రాజకీయ వ్యవస్థ ఎక్కడికి దిగజారిపోతున్నదో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలా. దీనికోసానికేనా అంబేద్కర్ రాజ్యాంగం రాసింది? ఈ సమాజం నిర్మాణం కోసానికేనా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి అందించిన పరిస్థితిని ఆత్మావలోకన చేసుకొని ఈ సమాజంలో దళిత, బడుగు, బలహీన వర్గాల, పేద వర్గాలకు కూడా అవకాశాలు ఇచ్చే రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తున్నా. డ్రామా తప్ప ఏ రాజకీయ పార్టీ రిజర్వేషన్ల జోలికి పోదు అనేది నగ్న సత్యం. రాజ్యాంగాన్ని ముట్టుకునే పరిస్థితి వచ్చినా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎప్పుడు కూడా క్షమించదు. ఆ మాత్రం ఆ రోజు అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు పడి, ఎన్నో బాధలు పడి, ఆయన పడ్డ అవమానాలు, బాధలు ఆఖరికి ఈ రాజకీయ కుళ్ళు వ్యవస్థలకెళ్ళి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆనాడు అంబేద్కర్ గారిది. కానీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ఒక విషయం గుర్తు చేసుకుందాం. ఇవాళ మేడే, ఈ మేడే యొక్క ప్రాధాన్యత కనీసం ఏ పార్టీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయటంలా. అనేకమైన వివాద అంశాల మీద మాట్లాడుతున్నారు కానీ మేడే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానివల్ల ఈ భారతీయ వ్యవస్థలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి, కార్మికుల హక్కును గుర్తించగలిగినటువంటి వ్యవస్థను మనం పెంచుకున్నటువంటి నేపథ్యంలో ఆఫ్టర్ ఆల్ ఇవాళ వాలంటైన్స్ డే అని అంటే టీవీ ఛానల్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. అలాగే పార్టీలన్నీ పార్కుల్లో, కొన్ని పార్టీలు అయితే పార్కుల్లో ఎవరైనా ఇద్దరు కలిసి వెళుతున్న అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఆపేసి హడావిడి చేస్తుంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు యూ హ్యావ్ రైజ్డ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ సమరారు. బీసీలకు ఈ దేశంలో అత్యధిక శాతం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ ప్రవేశం ఇవ్వవలసినంతగా ఇవ్వట్లేదు అన్నటువంటిది నిర్వివాదాంశం. అలాగే భారతదేశంలో ప్రతిసారి రాజకీయంలో ముస్లిం అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం కూడా ఒక వివక్షతను, ఒక ఆగ్రహాన్ని ప్రేరేపించటం కాదా అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించవలసిన పరిస్థితిలో ఉన్నాం కదా లేదా అన్నది